Hello guys, welcome back to Opportunity Alert YouTube channel. గైస్ ఈరోజు ఎక్సలెంట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అనమాట. బ్లాక్ కోఫర్ కంపెనీ అండి. గైస్ కంపెనీ నుండి మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. దీనికి సాలరీ కూడా చూసినట్లయితే కనుక 3 lakhs నుండి 5 lakhs per annum అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీనికి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, మీరు అయితే చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెషర్స్ కి మంచి ఆపర్చునిటీ. మీకు ఫస్ట్ ఒక 6 months ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని పర్మనెంట్ అయితే చేస్తారు. సో గైస్ ఇంకా ఫర్దర్ గా జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అయితే క్లియర్ గా అర్థమవుతుంది. గైస్ అంతేకాకుండా ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజివ్ గా సపోర్టివ్ గా అయితే ఉంటుంది. గైస్ అంతేకాకుండా ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్ జాబ్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్ అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ గా ఎంట్రన్షాలలో పోస్ట్ అయింది అనమాట. ఇక్కడ స్పాటింగ్ రోల్ చూడొచ్చు, డేటా సైంటిస్ట్ ఫ్రెషర్ జాబ్ రిమోట్ అనమాట. ఇది చక్కగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. డేటా సైంటిస్ట్ ఇది బ్లాక్ కోఫర్ అండ్ కంపెనీ నుంచి స్పాట్ అయింది అనమాట. సో గైస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. స్టార్ట్ డేట్ చూసినట్లయితే ఇమ్మీడియట్ అనేది ఇచ్చారనమాట. సిటీసీ కూడా 3 to 5 lakhs per annum అయితే ఉంటుంది. ఇది ఏప్రిల్ 27 లోపు మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలన్నట్లయితే క్లియర్ గా అయితే ఇచ్చేసారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. వర్కింగ్ ఆన్ డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ అనలైటిక్స్ అని ఇచ్చారు. వర్కింగ్ ఆన్ డేటా మోడల్స్, ఏఐ ఎంఎల్ డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి అని అయితే ఇచ్చారనమాట. వర్కింగ్ ఆన్ డేటా పైప్ లైన్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ అండ్ డేటా వేర్ హౌస్ అని అయితే ఇచ్చారు. పైథాన్ ఇట్స్ లైబ్రరీస్ అండ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ టాస్క్స్ అయితే ఉంటాయి అనమాట. డేటా కలెక్షన్ అండ్ మేనేజ్మెంట్, డేటా క్లియరింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఎక్సెట్రా అని అయితే ఇచ్చారు. సో ఒకసారి మీరు ఫర్దర్ వెరిఫై చేసుకోండి. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద కూడా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ స్కిల్స్ కూడా అయితే ఇచ్చారు. అమెజాన్ వెబ్ సర్వీస్, అదేవిధంగా అమెజాన్ వెబ్ సర్వర్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, అదేవిధంగా గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇచ్చారు. మిషన్ లెర్నింగ్, ఈ విధంగా స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. సో గైస్ మీకు సర్టిఫికేషన్స్ కూడా పైథాన్ లో కానీ, వాయిస్ యాప్ డెవలప్మెంట్ లో, ఎస్క్యూఎల్ లో, వీటిలో అనలిటిక్స్ లో మీకు సర్టిఫికేషన్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డ్యూరేషన్ చూసినట్లయితే కనుక 6 months అయితే డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఈ డ్యూరేషన్ లో మీకు 10 to 12,000 per month అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మీకు 3 to 5 lakhs per annum అయితే సిటీస్ అయితే ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసినట్లయితే 12 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో గైస్ ఒకసారి మీరు ఫర్దర్ గా అయితే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే సో గైస్ నెక్స్ట్ మీరు ఇంటర్న్షాల్ అకౌంట్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా లాగిన్ అయితే అయిపోవచ్చు. లేని వారైతే కనుక ఫస్ట్ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రివ్యూ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనేది అడుగుతుంది అనమాట. ఇందులో మీ యొక్క ప్రిఫరెన్స్ అయితే పిక్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరైతే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు కవర్ లెటర్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క కవర్ లెటర్ని ఇక్కడైతే టైప్ చేయండి, లేదా ఆల్రెడీ ఉన్నట్లయితే కనుక కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ యువర్ అవైలబిలిటీ చూసినట్లయితే కనుక కన్ఫర్మ్ యువర్ అవైలబిలిటీ ఎస్ మీద అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఇమీడియట్ జాయిన్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ రెజ్యూమ్, ఇన్ కేసు మీకు రెజ్యూమ్ ఆల్రెడీ ఉన్నట్లయితే కనుక ఇక్కడ అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకునే ముందు ఒకసారి అయితే అప్డేట్ అయితే చేసుకుని అప్పుడు మాత్రం అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే వారు ఇచ్చిన రిక్వైర్డ్ స్కిల్స్ కి మ్యాచ్ అయ్యే విధంగా మీ రెజ్యూమ్ అనేది ఒకసారి అప్డేట్ అయితే చేసుకుని అప్పుడు మాత్రమే అప్లోడ్ చేయండి. సో గైస్ ఇంకా ఫైనల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్ ఇదనమాట, ఏ విధంగా అప్లై చేయాలి చూసారు కదా. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. నాకైతే ఇంటర్న్షాలలో అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే డైరెక్ట్ గా లాగిన్ అయ్యి అప్లై అయితే చేసేసుకున్నాను. లేని వారు అయితే ఫస్ట్ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో గైస్ ఇదనమాట, ఇది ఫ్రెషర్స్ మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు అసలు మిస్ కావద్దు. ఇలాంటి సమ్మర్ లో మీకు ఈ ఇంటర్న్షిప్స్ అనేవి చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటాయి అనమాట. సో మీరు అసలు మిస్ కాకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. గైస్ ఇదనమాట, జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్ మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.